ఇప్పుడు నేను ఈ ఇనుప పెనాన్ని ఎలా క్లీన్ చేయాలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఇనుప పెనం మనం క్లీన్ చేసేటప్పుడు కెమికల్ యూజ్ చేసి నీట్గా పక్కన పెడితే మనం దోశలు వేసుకునేటప్పుడు మళ్ళీ అవి రావు, స్టిక్ అయిపోతూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి ఒక చిన్న టిప్. ఈ ఇనుప పెనం క్లీన్ చేసినప్పుడు ఏం చేయాలంటే, మనం దోశలు వేసుకోవటం అయిపోయిన తర్వాత కొంచెం బియ్యపిండి, రైస్ ఫ్లోర్ ఇదే తీసుకోవాలని లేదు, ఏ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. స్టిక్కీగా ఉండేది కాకుండా బియ్యపిండి, శనగపిండి, గోధుమ పిండి ఇలాంటిది ఏదైనా తీసుకోవచ్చు. వేడి వేడి పెనంతో ఇలా బియ్యపిండి తీసుకుని దీని మీద స్ప్రింకిల్ చేసేసేయండి. ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా తర్వాత పెసరపిండి ఉంటుంది చూడండి, పెసరపిండితో కూడా చేసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న ఊర్లలో అయితే మన ఫ్లోర్ మిల్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం జిడ్డు పిండి అని అడిగితే ఇస్తారండి. ఇదివరకు అందరూ ఇంట్లో ఫ్లోర్ మిల్కి వెళ్ళి జిడ్డు పిండి అని అడిగితే వాడు ఫ్లోర్ మిల్లులో బ్యాగ్ అది తులిపిన పిండి అంతా కలెక్ట్ చేసి పక్కన పెట్టి జిడ్డు పిండి అని అమ్మేవాడు అనమాట. వాటిని తీసుకొచ్చి గిన్నెలు అవి తోముకునేవాళ్ళు. ఇప్పుడు మనకి అప్పట్లో మనకి ఈ సోప్స్ తర్వాత డిష్ వాష్ లిక్విడ్లు ఉండేవి కాదు కదా, ఆ జిడ్డు పిండితో గిన్నెలు తోముకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. నేను చెప్పేది 70s టైంలో సంగతి చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అందరికీ హెల్త్ అవేర్నెస్ పెరిగింది, కెమికల్స్ తక్కువ వాడదాం అనుకుంటున్నాం కాబట్టి ఇది ఒక చక్కటి మంచి టిప్ అన్నమాట. మన ఇంట్లో ఒక్కొక్కసారి గోధుమ పిండి డబ్బా అడుగున కొంచెం ఉండిపోతూ ఉంటుంది, శనగపిండి ఉండిపోతూ ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఒక డబ్బాలో కలెక్ట్ చేసి పెట్టుకుని ఇలా వాడుకోవచ్చు. ఇలా స్ప్రింకిల్ చేసి ఒక 5 minutes వదిలేయండి. 5 minutes తర్వాత ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది నేను ఈ పెనం మీద, వేడి పెనం మీద ఈ పిండి వేసేసి ఒక 5 minutes అయిందండి. ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక చిన్న క్లాత్ పీస్ తీసుకున్నానండి. మీరు క్లాత్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే స్పాంజ్ అయినా తీసుకోవచ్చు, టిష్యూ పేపర్ అయినా తీసుకోవచ్చు, న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం, మీ అవకాశాన్ని బట్టి ఏది ఉంటే అది తీసుకొని ఈ పిండి మొత్తాన్ని ఇలా మధ్యకి తీసుకోండి. చూసారా, దోశ పెనం మీద ఎంత ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్ మొత్తం ఈ పిండి పీల్చేసుకొని చక్కగా ఆయిల్ అన్నది లేకుండా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఉన్న ఈ పిండి మొత్తాన్ని మీరు నీట్గా కలెక్ట్ చేసేసి డస్ట్బిన్లో వేసేసేయండి. ఇలా కలెక్ట్ చేసేసి ఇదిగోండి, ఇలా కలెక్ట్ చేసినప్పుడు చూసారు కదా, కింద ఆయిల్ మొత్తం పోయి ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. నేనేం చేస్తానంటే ఈ ఐరన్ ప్యాన్తో పాటు స్టవ్ మీద కూడా స్ప్రింకిల్ చేసేసుకుంటానండి. ఎట్ ఏ టైము నాకు ఐరన్ ప్యాన్ క్లీనింగ్ అయిపోతుంది, స్టవ్ క్లీనింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం వేసిన ఈ పిండి ఏం చేస్తుందంటే ఈ పెనం మీద ఉన్నటువంటి ఈ ఆయిల్ మొత్తాన్ని పీల్చేసుకుంటుంది. చూసారా, అస్సలు ఆయిల్ లేదు. అలాని మళ్ళీ మనము దోశ వేసినప్పుడు చక్కగా అంటుకుపోకుండా, విరిగిపోకుండా వస్తాయి. ఈ ఇనుప పెనం వాడే వాళ్ళందరికీ ఒక తలనొప్పి ఏంటంటే, మనం చక్కగా సోప్ పెట్టి నూనె మొత్తం పోయేటట్టు క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ దోశలు వేయటం అన్నది పెద్ద హెడేక్ అవుతుంది. మనం ఎంత ఆనియన్ పెట్టి రుద్దినా చేసినా కొంచెం ఏడిపిస్తూ ఉంటాయి. మీరు కనుక ఇలా సోప్ పెట్టనవసరం లేదండి. ఇలా పెట్టి క్లీన్ చేసేసుకొని చక్కగా ఇలా అయిపోయిన తర్వాత మీరు పిండి మొత్తం దులిపేసి వాటర్ వాష్ చేసేసి ఆరిన తర్వాత మీరు చక్కగా ఒక క్లాత్ బ్యాగ్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి. లేదా మీకు అవకాశం ఉన్నట్టు మీరు స్టోర్ చేసుకోండి. మళ్ళీ వాడే ముందు జస్ట్ వాటర్ వాష్ చేసేసి మీరు దోశలు వేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయండి. మనం కెమికల్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాము, దోశలు వేరకుండా ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పిండి మొత్తం తీసేసాను కదా, చూసారు కదా, ఇక్కడ చూసారుగా ఎలా ఉందో. నేను చేత్తో చేసి చూపిస్తున్నాను మీకోసమని, నాకు తెలుసు ఎలా ఉంటుందో, మీకోసమని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం తీసేసి మీకు వాష్ చేసి చూపిస్తాను. చూసారు కదా, జస్ట్ వాటర్ వాష్ చేశాను, ఎంత క్లీన్గా ఉందో చూడండి.
ఇంకా కొంచెం ఆయిల్ ఉన్నట్టుగా కూడా మీకు కనిపించట్లేదు. ఇదిగోండి ఇలా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పెనం ఆరిన తర్వాత కూడా మీకు తుప్పు పట్టదండి, ఎందుకంటే ఇంకా కొంచెం ఆయిల్ ఈ దీంట్లో ఇనికిపోయి ఉంది. కానీ పైన చూడటానికి చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో, ఇలా ఉంది. ఇప్పుడు ఇది చేసుకున్నప్పుడే మీరు వెంటనే స్టవ్ మీద కూడా ఆ పొడి స్ప్రింకిల్ చేసేసుకుని ఇలాగా ఈ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు ఇది మీరు ఆయిల్ ఇంక మళ్ళీ అప్లై చేయక్కర్లేదు. ఇది పక్కన క్లాత్ పెట్టి వైప్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మీకు దోశలు వేస్తే సోప్తో క్లీన్ చేసినప్పుడు వచ్చేటటువంటి హెడేక్స్, అంటే సోప్తో క్లీన్ చేసినప్పుడు మనకి మళ్ళీ ఆయిల్ రాసి పక్కన పెట్టకపోతే తుప్పు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్, లేదా దోశలు వేసినప్పుడు విరిగిపోవటము, అలాంటి హెడేక్స్ ఏమీ రావు. చాలా చాలా చక్కగా వస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.